ఇంత పొద్దున్న లేచి బయటకొచ్చావు, మళ్ళీ ఏం చేద్దామని? ఏముండదులే పాపా, ఈ చెత్తంతా ఊడ్చి ముగ్గేయడమే కదా. చాలు బాబు, నువ్వు చేసిన హెల్ప్ చాలు. ఈ పనులన్నీ నువ్వు చేయడం, మీ అత్తయ్య గారేదో నిన్ను నా చీర కొంగకు ముడేసుకుని తిప్పుకుంటున్నానని మాట్లాడడం అవసరమా చెప్పు? నా పనులు నేనే చేసుకుంటాను, నీ పనులు నువ్వు చేసుకో చాలు. అట్ట కాదులే పాపా, ఇప్పుడు నువ్వు ఉండవు. పగలంతా ఆటో తోలి కష్టపడతా ఉండవు, వంట చేసి పెడతా ఉండవు. అవి కాక ఇవన్నీ ఏడ చేస్తావు చెప్పు? ఈ పనులన్నీ ఆడవాళ్లకు కష్టం కాదు, ఇష్టం. ఇవి చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదే కానీ చెడేమీ కాదు. ఈ పనులు కూడా చేయకుండా చేసి నా ఆరోగ్యం పాడు చేయకు. ఓ పాపా, ఏమంటుండవు? నీ ఆరోగ్యం పాడు చేయడం ఏంది? ఇంటి ముందు ముగ్గేయడం అనేది ఆడవాళ్ళకి ఎక్సర్సైజ్ లాంటిది. ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యానికి మంచిదే కదా. మరి నా ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేస్తే ఎలా? ఓ అట్టొచ్చుండవా? అట్టా సరే సర్లే అయితే. పాపా, పొద్దున్నే కమ్మగా ఒక కాఫీ తాగాలనిపిస్తూ ఉండదు, పెట్టారదా? అది అలా పనులు చెప్పు, టకటకా చేస్తాను. ఇప్పుడే పెట్టి తీసుకొస్తానుండు. పెట్టు పెట్టు. హలో, ఏంటి చిరంజీవి, ఒంట్లో వణుకొచ్చిందా? రేయ్, మళ్ళా ఏమైనా కథలు పడతా ఉండవు? ఏంది ఇదంతా? ఆ రోజు నేను అడిగిన డబ్బు ఇచ్చేస్తుంటే నా దారిని నేను కామ్గా వెళ్ళిపోయేవాడిని. కానీ నన్ను కొట్టింది చాలక పోలీసులకు కూడా పట్టించి జైలు పాలు చేశావు. నేను ఎంత నరకం అనుభవించానో అదే నరకం నువ్వు అనుభవించాలి కదా. రేయ్, మళ్ళీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆశలు వేసినావంటే ఆ ఫోటోలో ఉన్న యాక్సిడెంట్ మాదిరి నేను గుద్ది పారేస్తా. అరే, అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా ఏంటి? ఏమీ కాలేదు చిరంజీవి. ఇంటి ముందు ఫోటోలు తీసావు సరే, మరి మీ అన్నయ్య గదిలో అద్దం ముందు పెట్టిన ఫోటోని ఎలా తీస్తావు చిరంజీవి? నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా వీల్లేదంట కదా. మరి ఈ విషయాన్ని ఇంట్లో ఉన్న మీ అన్నకి ఎలా చేరవేస్తావు? ఆ ఫోటో మీ వదిన కంట పడకుండా ఎలా చూస్తావు? చేతనైతే చెయ్యి, చేసి చూడు. ఇంట్లో పెట్టినవా? రేయ్, నిన్ను అప్పుడే అయిపోలేదు చిరంజీవి. క్లైమాక్స్ అభి బాకీ హై మేరా దోస్త్. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావంటే మర్యాదగా ఉండదు. ఈ క్షణంతో నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు. నా చిన్న కొడుకు అనేవాడు ఈ క్షణంతో చచ్చిపోయాడు.
ఇదిగోండి మీ షర్ట్ ఐరన్ చేసి తీసుకొచ్చాను. నీకెందుకు దుర్గాశ్రమ? లాండ్రీ వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మీకోసం ఈ చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే ఎలా? ఫోన్ తీనా పిన్న ఫోన్ తీనా అతను కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి.